అనుష్కను ప్రేక్షకులు ఎక్కువగా చూడాలి అనుకుంటూ ఉంటే స్వీటీ మాత్రం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోంది. ఏడాదికి ఒక సినిమాతో పలకరించడం కష్టమే. ఘాటీ డిజాస్టర్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ తీసుకుంటున్న అనుష్క ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు గ్యాప్ ఇచ్చిందా? ఇకపై స్టార్ హీరోల పక్కన ఈ భామని చూడొచ్చా? బాహుబలితో పాన్ ఇండియా లీగ్ లోకి వచ్చిన అనుష్క భాగమతి నుండి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలైతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందులోనూ 2-3 ఏళ్లకు ఒక్క చిత్రంతో పలకరిస్తోంది. గత ఏడాది ఎన్నో అంచనాలతో వచ్చిన ఘాటీ పెద్ద దెబ్బేయడంతో కనిపించకుండా పోయిన స్వీటీ తాజాగా మాలీవుడ్ ఎంట్రీ తీసుకుంటోంది. మలయాళ స్టార్ హీరో జయసూర్య కథనార్లో నటిస్తోంది అనుష్క. పీరియాడిక్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. హోమ్ మూవీ ఫేమ్ రోజెన్ థామస్ రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. భారీ బడ్జెట్తో విజువల్ వండర్ గా మూవీని నిర్మిస్తోంది శ్రీ గోకుల మూవీస్ బ్యానర్. 9వ శతాబ్దానికి చెందిన ఓ మాంత్రికుడు రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నీలి రోల్ చేస్తోంది స్వీటీ. ఘాటీలో కాస్త బొద్దుగా కనిపించిన భామ ఇందులో క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ఇక ట్రైలర్ లో కేవలం 2 షాట్స్ కే పరిమితమైంది జేజమ్మ. ఈ మూవీని 30 భాషల్లో మాన్సూన్ సీజన్ లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అనుష్కను ప్రేక్షకులు ఎక్కువగా చూడాలనుకుంటూ ఉంటే స్వీటీ మాత్రం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోంది. సినిమా కోసం నయనతార లాంటి భామలు రూల్స్ బ్రేక్ చేసి మరీ ఫస్ట్ డే షూటింగ్ లో పాల్గొంటే అనుష్క మాత్రం స్కిప్ చేస్తోంది. ఘాటీ ప్రమోషన్లకు డుమ్మా కొట్టేసిన క్వీన్ సోషల్ మీడియాలో మాత్రం సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మరి కథనార్ విషయంలో సేమ్ ఫార్ములా అప్లై చేస్తుందా, ప్రమోషన్లకు వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఇప్పటి వరకు ఫీమేల్ ఓరియంట్ చిత్రాలు చేసిన స్వీటీ ఆ రూల్ కథనార్తో బ్రేక్ చేసినట్లే కనిపిస్తోంది. మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన భామను చూసే ఛాన్స్ ఉందా? మళ్ళీ పునర్వైభవాన్ని అనుష్క పొందనుందా?